సంవత్సరానికి 30 లక్షల కేసులు రిపోర్ట్ అవుతున్నాయండి. అందులో 70% గవర్నమెంట్ నుంచి అయితే 30% ప్రైవేట్ నుంచి. ఇక మన సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎక్కువ కేసులు అండర్ రిపోర్ట్ ఉంటాయి అన్నట్టు. సో ఈ టీబీ వస్తే ఏమైనా ప్రమాదం ఉందా అంటారేమో. మందులు కరెక్ట్గా వేసుకుంటే ప్రమాదం ఏమి ఉండదండి. మొదటి 6 నెలల్లోనే తగ్గిపోతుంది. కానీ చాలామంది ఏదో ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి. అక్కడ కూడా గ్యాప్ ఇస్తే ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నట్టు. ఇక ఎవడు ఏమీ చేయలేం, టపా కట్టేయటమే. ఈ టీబీ ఎందుకు మన దేశంలోనే ఎక్కువ ఉంది అంటారా? మనకు పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతూ ఉంటాం, ఒకటి తాగిన దాంట్లో ఒకటి తిన్న దాంట్లో తింటూ ఉంటాం కదా. ఇవి ప్రధానమైన కారణాలు. ముఖ్యంగా పేదల్లో అయితే అండర్ న్యూరిష్మెంట్ అండి, సరైన పోషణ లేకపోవడం. అలాగే హెచ్ఐవి ఉన్నవాళ్ళు హెచ్ఐవి వల్ల కాదండి, టీబీ వల్లే చచ్చిపోతారు. ఇక పొగ తాగటం, ఆల్కహాల్, ఎక్కువగా షుగర్ కేసులండి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఇమ్మీడియట్గా చనిపోతున్నారు. సో జాగ్రత్త పడాలి.